నేను మహాలక్ష్మిని. ఇవాళ సాంబార్ ఎలా పెట్టాలో చూపిస్తాను కదండి. సాంబారు లేట్ చేయకుండా ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను. ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కట్ చేస్తున్నానండి. బెండకాయ కొద్దిగా బారుగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఎందుకంటే సాంబార్లో బెండకాయ కనిపించాలి కదా, అందుకని కొద్దిగా లావుగా బారుగా ఉండేటట్టు కట్ చేసుకోండి. అలాగే సొరకాయ ముక్కలను కూడా కొంచెం లావుగానే ఉంచుకోండి, ఎందుకంటే ముక్క ఉడికాక మెత్తబడిపోతుంది. దీంట్లోకి 4 వంకాయలను అయితే కట్ చేసి వేసుకున్నానండి. వంకాయలను కూడా సాంబార్లో వేసుకోవచ్చు. వెడల్పాటి గిన్నె తీసుకొని కట్ చేసుకున్న కూరగాయల ముక్కల్ని వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే పోయండి, కూరగాయ ముక్కలన్నీ ఉడకాలి కదా. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేస్తే గనక కూరగాయలు పచ్చివాసన పోతుంది. ఆయిల్ వేయటం మర్చిపోవద్దు. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కూరగాయ ముక్కలు బాగా ఉడికేదాకా హైలోనే పెట్టి మూత పెట్టి ఉడికించండి. బాగా ఉడకాలండి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతూ ఉంటే ఈలోపు కొంచెం చింతపండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. బెండకాయ ముక్కల్ని కూరగాయ ముక్కలతో పాటు వేయకూడదు, మధ్యలో వేయండి, ఎందుకంటే బెండకాయలు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పుని అయితే వేపుతున్నాను. కందిపప్పు డైరెక్ట్గా ఉడకబెట్టకూడదండి, కొంచెం వేపుకుంటే మంచి వాసన వస్తుంది. సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేపుకుంటే ముద్దపప్పులాగా చేసుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా పిసుక్కొని ఆ గుజ్జునంతా పప్పులో పోసుకొని తిప్పుకోవాలండి. డైరెక్ట్ చింతపండు పులుసు కూరగాయలలో పోయకూడదు. ఇలా పప్పులో తిప్పుకొని పప్పునంతా ఒకసారి తిప్పుకొని కలగబెట్టుకొని మరుగుతున్న కూరగాయ ముక్కల్లో పోసుకోవాలి. ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయండి. చూసారా, ఈ సైజుగా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు కారం వేసుకున్నాను, స్పూను చిన్నదే. ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీంట్లోనే టేస్ట్ కోసం మీ అందరికీ తెలిసిన విషయమే సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఒకసారి తిప్పుకున్నాక కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే వాడకూడదు, ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొంతమంది వేయరు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం నూనె పెట్టుకొని నూనె వీటెక్కిన తర్వాత వెల్లుల్లి రబ్బలు దంచుకొని ఎండుమిర్చి తాలింపులు జీలకర్ర కరివేపాకు వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక టేస్ట్ కోసం కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ చాలామందికి ఇష్టపడరు, కానీ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, సాంబార్లోకి బాగుంటుంది. ఇప్పుడు మరుగుతున్న ఫ్రైలో అదే నూనెలో సాంబార్ని పోసుకొని తాలింపుని ఇందులో పోసేసుకోండి, కూరగాయ ముక్కల్లో పోసేసుకోండి. ఇల్లంతా గుమానించి మంచి వాసన వస్తుందండి సాంబారు. లాస్ట్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకో విషయం మీకు చెప్పటం మర్చిపోయానండి, కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది. కంపల్సరిగా బెల్లం అయితే వేయండి, అది చూపించటం మర్చిపోయాను. చూసారా, గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి.